అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఇక్కడ వేలూరు సిఎంసిలో 1.5 సంవత్సరం నుంచి చూపిస్తూ ఉంటాను. ఈ పిల్లోనికి బోన్ మ్యారో చేయాలంట. 30 లక్షలు అడుగుతూ ఉంటారు. కొద్దిసేపు కట్ చేయనా ఫీలింగ్. ఈ బాబుకు వేలూరు సిఎంసిలో చూపిస్తూ ఉన్నాను. ఈ బాబుకు బోన్ మ్యారో చేయాలంట. 30 లక్షలు అడుగుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇతనికి వైద్యం ఇప్పిస్తే చాలు నాకు. ఈ అబ్బాయి 8వ క్లాస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. మన కడప కలెక్టరేట్లో అర్జీ పెట్టాను. కట్ చేయండి కొద్దిగా. కడప కలెక్టరేట్లో అర్జీ పెట్టాను. వాళ్ళు బెంగళూరు వైదేశీ హాస్పిటల్కి పొమ్మన్నారు. అక్కడ 6 రోజులు ఉన్నాను. అక్కడ వాళ్ళు ఆ టెస్టు ఈ టెస్టు చేసి 20,000 ఖర్చు అయింది. ఏం లాభం లేదు. మన కడప ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను, మాధవిరెడ్డి గారికి. వాళ్ళు ఏఐజీ హాస్పిటల్ అక్కడికి పోయి కొటేషన్ తెచ్చుకోండి అన్నారు. మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కొటేషన్ తెచ్చుకుంటే కన్నా సీఎం ఫండ్ కింద నేను చేపిస్తాను అని హామీ ఇచ్చినారు. అక్కడ బ్లడ్ టెస్ట్ మా కుటుంబంలో 4 ఉన్నాము. 4 బ్లడ్ టెస్ట్ చేసుకునే దానికి 65,000 అడుగుతున్నారు. నా పరిస్థితి ఇది. ఎవరైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర కడప దగ్గర బార్బర్ షాపు, ఆ షాప్ కూడా లేదండి. ఈ నెల 30వ తేదీ వరకే ఆ షాప్ కూడా అమ్మేసినాను బాబు కోసం. నా ఆర్థిక పరిస్థితి ఏం లేదండి. నాకు ఈ ఉండే ఇండ్లు కూడా రెంట్కే ఉండేది. చూడండి సార్, మళ్ళీ అట్లే ఏం ఇస్తూ ఉంది. చూడండి, తీసేసి మళ్ళీ ఏమన్నా తీద్దాం. సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు సాయం చేసేటట్టుగా చూడండి సార్. నా బిడ్డకు మంచి చేస్తారని ఆశిస్తున్నాము సార్. చంద్రబాబు నాయుడు సార్, మాకు రెంట్కుండా మాకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. మాకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. దయచేసి మాకు సాయం చేసేటట్టుగా అడుగుతున్నాను. బాబుకు బోన్ మేరే చేయాలని చెప్తున్నారు. బ్లడ్ మార్చాలని. మా దగ్గర ఏం లేదు. 30 లక్షలు అడుగుతున్నారు. వేలూరు సిఎంసిలో కలెక్టర్ ఆఫీస్లోకి పోయి అర్జీ పెట్టుకున్నాము. అక్కడ కూడా చూపించినాము. బెంగళూరుకి కూడా పోయినాము. సిఎంసిలో ఇట్లా పరిస్థితి అని చెప్పినారు. బెంగళూరుకి పోయి ఆడికి పోమన్నారు కలెక్టర్ సారు. ఆడికి పోయి వచ్చింటే ఆడ 20,000 డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. అక్కడ ఏం చేయలేము మేము, ఇక్కడ ఈ జబ్బుకు మేము ఇది చేయలేము అని చెప్పినారు. మళ్ళీ ఎమ్మెల్యే మేడం దగ్గరికి పోయినాం, మాధవి మేడం కాడికి. ఆడికి పోయింటే మేడము లెటర్ తెచ్చుకోండి, సీఎం ఫండ్ కింద పెడతాము, మేము మీకు మంచిగా చేస్తాంలే అని చెప్పినారు. దయచేసి మాకు మంచిగా చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్. మా దగ్గర అక్కడ పోవడానికి 80,000 అడుగుతున్నారు సార్. మా దగ్గర అసలు టెస్టులు చేయించుకునే కూడా ఏం లేదు. మేము పనులు చేసుకొని పిల్లలను చాక్కుంటూ ఉన్నాం. తినేదానికి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందరికీ నమస్కారం. దయచేసి నా బిడ్డను కాపాడతారని మనవి చేసుకుంటున్నాను. 30 లక్షల డబ్బులు అవుతుందంట. నేను ఏదో చిన్న స్కూల్లో పని చేసుకొని పోతున్నాము. మా భర్త కటింగ్ షాపు. చిన్న పిల్లలు. మాకు ఆర్థిక సాయం ఏమీ లేదు. రెంట్కుండాము. మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.